అందరూ ఎక్కడ పెట్టారా? ఉండండి, అత్తగారు పిలుస్తున్నారు. వచ్చే రమణి, ఓ లక్ష్మి, ఓరి మీ విరహాల మండ పట్టపగలే గదుల్లో దూరం తలుపులు పడాయించుకుని పాటలు పద్యాలు ఏమిటారా? అయ్యో, ఇంతకీ నా తిండి సంగతి చూసి దిక్కేమన్నా ఉందా లేదా? వచ్చే ఓ రమణి, ఎక్కడికొచ్చావే? ఈ బజారు కుంపలో ఒక్క నిమిషం కూడా ఉండాలి. ఈ ఇల్లు ఏనాటికైనా బాగుపడుతుందనుకోవటం నాదే పొరపాటు. లక్ష్మి, మూటామూలేసరు వేరే ఇంటికి పోదాం. ఇదే మన ఇల్లు కాదు, ఇది భూలోకంలో మన కోసం ఏర్పడ్డ యమలోకం. నువ్వు వస్తావా, ఉట్టిగట్టుకు ఇక్కడే ఊగులాడతావా? మీరు లేని ఇంట్లో నాకేం పని చెప్పండి. కానీ మన వల్ల ఈ కుటుంబం చిన్నాభిన్నం కాకూడదంటే గట్టిగా కౌగిలించుకుని ఇక్కడే కూర్చో. నేను పోతున్నాను. చాలు అమ్మా, ఆకలేస్తుంది. పడాయి పాడి కళ్ళు ఎంత ఎంత మెచ్చిన ఏడు ఎందుకమ్మా పచ్చి వాళ్ళ ఏమన్నావు? నన్నే ఎదురుస్తాంటే ఈ శంకరకి మనం శాంతమంటే ఏమనుకున్నావు? నోరు వచ్చేస్తాను. వీళ్ళకి ఇంట్లో ఎంత అన్నం మెతుకులకు కూడా గతి లేకుండా పోయింది. చూస్తున్నావా ఈ సంసారం సొంపు? ఈ ఇంటికి ఇప్పుడు మీరు పెద్ద కొడుకు. ఆస్తిపాస్తులు, బరువు బాధ్యతలు అన్నీ మీ మీద ఆధారపడి ఉన్నాయి. అందుకని ఏదో సంసారంలో ఇబ్బందులు వచ్చినంత మాత్రం చేత ఇలా పిరికి వాళ్ళ పారిపోతారా? కాక ఈ బురదగుంటలో మురిగి చావమంటావా? నీకు ఇష్టమైతే ఇందులోనే పడి దొర్లుతూ ఉండు. నేను పోతా. ఏమండి, కాస్త పలహారమైనా చేసి వెళ్ళండి. ఆ చిన్నపిల్లలకు లేని తిండి నాకెందుకు? చిట్టి, అసలు ఏం జరిగిందంటే? ఏం జరిగినా సరే నువ్వు 8 గంటలకు రావాలి, నేను మీ ఇంటికి రావాలి. నువ్వు రాలేదు కనుక నేను రాను, అది మన షరతు. అది రాదంటే రాదురా. అది కదట్టయ్యా, అసలు ఏం జరిగిందంటే? ఏం జరిగినా సరే అది మీ ఇంటికి రాదు. మనిషికి సాధ్యత బుద్ధి లేదు. అయితే నేను గుడునా? ఏమిటి సింహాలు? అది కదా మావయ్య, అసలు నా పేరు నరసింహాలైతేను నన్ను గొడ్డు సింహాలు అంటుంది అత్తయ్య. అంతావాడి లీల. మావయ్య, అసలు ఏం జరిగిందంటే? నాతో చెప్పి ఏం లాభం? బాగు బాగు, ఆ సంగతి మర్చిపోయాను. బావా, ఈ సంగతి విన్నావా? అసలు ఏం జరిగిందంటే? ఏం జరిగింది? అదే ఏం జరగలేదు బావా. ఆ సూటి గదిలో పట్టనా? అక్కర్లేదు. అది కాదు బావా, అల్లుడు కడు స్వతంత్రుడు. బాగు బాగు, ఇంట్లో అల్లుడు అంటే ఎంత అగౌరవం, ఎంత అది, ఎంత ఇది, ఎంత ఏది.